ప్లే దిస్ సౌండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ డాగ్స్ అని చెప్పి డాగ్ వీడియోస్ అనేవి వైరల్ అవుతున్నాయి కదా యూట్యూబ్ లో. సో హౌ మై డాగ్ విల్ రియాక్ట్ అని చెప్పి నేను కూడా ఈ సౌండ్ ప్లే చేసి చూసా. డాగ్ హెడ్ టిల్ట్ సౌండ్ అనేది ప్లే చేసి చూసా. వీడియోస్ లో అయితే అన్ని డాగ్స్ ఈ సౌండ్ కి హెడ్ టిల్ట్ చేశాయి. నేనైతే ఇంకా మా వాడి రియాక్షన్ చూసి స్టన్ అయ్యా. ఎందుకంటారా, మీకు వీడియో లాస్ట్ లో చెప్తాను, ఒకసారి వీడియో చూసేయండి. చూసారా, మావాడైతే ఇంకా లాంగ్ హై పిచ్డ్ కంప్లైనింగ్ క్రై అయితే చేశాడండి. వీటితో పాటు ఇంకా బయట ఉన్న స్ట్రీట్ డాగ్స్ కూడా కూని రాగాలు తీయడం మొదలు పెట్టడంతో మా మమ్మీ ఇంక ఇమీడియట్ గా సౌండ్ ఆపే, లేదంటే ఊరు జనాలు వచ్చి కుక్క ఏడిస్తే ఇలా బ్యాడ్ లక్ ఆర్ మిస్ఫార్చ్యూన్ అని చెప్పి మన మీద కేకలు వేస్తారు అని అంది. అందుకని నేను ఆపేసా. బట్ అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. హ్యూమన్ బీయింగ్స్ కి ఎలాగా ఇమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఉంటాయో, సో అవి కూడా లివింగ్ బీయింగ్స్ కదా, వాటికి కూడా ఇమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఉంటాయి కదండి. ఇంతకీ డాగ్ హెడ్ టిల్ట్ సౌండ్ అనేది ఆన్ చేసేటప్పుడు అవి సాఫ్ట్ క్రయింగ్ కానీ హెడ్ ని టిల్ట్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, వేరే పప్పీస్ వాటికి హెల్ప్ కోసం పిలుస్తున్నాయి అని చెప్పి అనుకుంటాయంట. ఏవైనా డాగ్స్ బాధలో ఉంటే ఇలా మెసేజ్ కన్వే చేస్తున్నాయి అని అనుకుంటాయంట. నెక్స్ట్ డాగ్స్ ఇలాంటి సౌండ్స్ విని కన్ఫ్యూజ్ అండ్ క్యూరియస్ అయినా సరే ఇలా రియాక్ట్ అవుతూ ఉంటాయంటండి. నాకు తెలిసిన వరకు ఇలా డిఫరెంట్ రీజన్స్ అయితే ఉన్నాయండి. సో ఇలాంటి మోర్ ఇన్ఫార్మేటివ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్. బాయ్.